తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి ఆశీస్సులు తీసుకున్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి చేతుల మీదుగా కావలి పట్టణంలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు సోమవారం రాత్రి పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఆయన తిలకించారు. కావలి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఆ తరువాత పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. నమో శ్రీనివాస కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క మహిమానందంతో ఈ రోజున పెనుగొండకు సంబంధించినటువంటి పరమ పూజ్య ప్రజ్ఞానంద స్వామి గారి మన కావలికి విచ్చేసడం, ఈ రోజున ఈ బృందావన కాలనీలో వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఈ కళ్యాణ మండపంలో శ్రీనివాస కళ్యాణం జరగడం మన కావలి ప్రజల అందరి అదృష్టంగా చాలా భావిస్తున్నా. తీర్థం అన్నిటికంటే చాలా గొప్పది. పుణ్యాత్ములు నడియాడిన స్థలం చాలా గొప్పది. వారి పాద ధూళి చాలు మన పాపాలని అరించడానికి ఎన్నో పూజలు చేసి ఎంతో కళ్యాణాలు చేసి నిత్యం నిష్ఠతో దేవుని యొక్క ప్రేమతో నిరంతరం యాగాలు చేస్తున్నటువంటి పీఠాధిపతులు మన ప్రాంతానికి విచ్చేయడం, కావలి ఆధ్యాత్మిక వారు పర్యటించడం, ఈ ప్రాంతం అంతా ఈరోజు సుదీర్ఘమైంది. ఆ సందర్భంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణాన్ని నిర్వహించడం చాలా సంతోషకరదాయకం. సంధ్యాకాలం పూజలకి చాలా పవిత్రమైనటువంటి అటువంటి గురువుల చేతి మీదుగా కళ్యాణం చాలా మంది చేస్తుంటారు, కానీ ఒక గురువు యొక్క సన్నిధులు. ఎందుకంటే శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని చెప్తుంటారు. అదేవిధంగా గురువు శివుడు విష్ణువు బ్రహ్మ అందరినీ కూడా మనం చూసుకోవాల్సింది ఆ గురువులు. ఆ గురువులు ఏ వివిధ రకాలుగా ఉంటే అష్ట గురువులు ఉంటే దాంట్లో పరమోత్తమైనటువంటి గురువు ఇటువంటి మహానుభావుడు. వారు సంచరించే నెలలో నేను కూడా ఈరోజు కళ్యాణానికి రావడం నా పూర్వజన్మ సుఖంగా భావిస్తూ నా మిత్రులు ప్రపంచ రమేష్ గారి నాయకత్వంలో, అదేవిధంగా నేను ఇష్టపడేటువంటి ఆర్య సోదరుల ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా ఎప్పుడు కూడా దైవ సంకల్పానికి ఎప్పుడు కూడా ఆర్యవంతులు ముందుంటారనే దానికి నానుడి. ఈ కావలిని కాపు కాసుకునే దాంట్లో ఆర్య సోదరులు అందరూ కూడా నిరంతరం మీరు చేసే పూజా ఫలాలు ఈ కావలి ఎప్పుడు కూడా శ్రీరామరక్షగా ఉంటాయని, వారి ఆశీస్సులు మన కావలికి ఎప్పుడు రెండుగా వెండుగా ఉండాలని, వారి మనసు పూర్తిగా వారి ఆశీస్సులు మా ప్రాంతానికి ఉండాలని